హాయ్ శివ, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఓకే, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీట్ అయ్యాము. సో ఎస్ అన్న. ఆల్రెడీ మీ మీ గురించి నేను ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను. వన్ ఆఫ్ ది అవును. బెస్ట్ డెవాప్స్ యూట్యూబ్ కోర్స్ అని నేను ఫస్ట్ మీదే నేను అప్లోడ్ చేశాను. అంటే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్, మన బిహేవియర్ అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎస్, ఐటీ ఇండస్ట్రీలో. 100%. సో మనం టెక్నాలజీలో ఎంత తోపైనా కూడా మన బిహేవియర్ కానీ కొంచెం తేడాగా ఉందంటే, ఎక్కడైనా ఒబీడియన్స్ గా కానీ రెస్పెక్ట్ఫుల్ గా కానీ లేదంటే డెఫినెట్లీ ఒక్క నిమిషం కూడా ఆలోచించరు బయటకు దోయడానికి. అది CEO అయినా ఎస్. కూడా. సో టెక్నాలజీ కంటే మీరు ఎక్కువ బిహేవియర్ లెర్నింగ్ పైన ఎక్కువ మీరు ఫోకస్ చేశారు. సో అందుకని నేను మీ వీడియోస్ చాలా ఎక్కువ చూసేవాడిని. సో అప్పుడు నాకు ఓకే, సడన్ ఓకే. గా ఆ వీడియో వచ్చింది, పాపప్ అయింది, డెవాప్స్ ట్రైనింగ్ ఇక్కడ సూపర్ గా ఉంది అని చూసాను నేను. ఎక్కడబ్బా అని ఓపెన్ చేస్తే ఇంకా అది మీరు నా గురించే మెన్షన్ చేశారు. ఐ థింక్ నా సో నా అయితే అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా ఆశ్చర్యపోయా అసలు యాక్చువల్లీ. సో నేను కూడా కమెంట్ పెట్టా దానికి అప్పుడు. శివ, దానికి ఎందుకంటే రీజన్ ఏంటంటే చాలా మంది నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మీ కోర్స్ జాయిన్ అయ్యారు. ఓకే. సో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను ఈ ఇతని దగ్గర కోర్స్ జాయిన్ అయితే, డెవాప్స్ కోర్స్ జాయిన్ అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఎస్. 3 years 4 years 2 years ఎక్స్పీరియన్స్ జాబ్ ట్రై చేసే వాళ్ళందరికీ 100% ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్స్ చేపిస్తారు, రియల్ టైమ్ సినారియోస్ చెప్తారు. ఓకే, పిన్ టు పాయింట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కూడా మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్ లో. ఓకే ఎస్. ఎస్. అని చాలా మంది రికమెండ్ చేశారు. అండ్ మీకు వితౌట్ పర్మిషన్, మీ పర్మిషన్ లేకుండా నేను వీడియోని అప్లోడ్ చేసేసాను. భలే వాళ్ళే, అది మాకు ఇంకా చాలా ప్లెజర్, హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. ఓకే, ఓకే. ఎవరైనా బేసిక్స్ చెప్పడం, అది ఎవరైనా చెప్తారు. డెవాప్స్ అవును. ట్రైనర్ కావచ్చు, ఆర్ ఇంకెవరైనా డెవాప్స్ కోర్స్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆర్ ప్రొఫెషనల్ కావచ్చు. బట్ ఒక లైవ్ సెషన్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఓకే, దాని మీద ఎంత కమిటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అది నిజంగా గ్రేట్ఫుల్ అన్నమాట. ఓకే. థ్యాంక్స్ అండి, సో థ్యాంక్ యూ అందుకనే సో మచ్. చాలా మంది ఎవ్రీ మంత్ మీ బ్యాచ్ కి చాలా గ్రోత్ ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను రీసెంట్ గా చాలా మందితో కూడా మాట్లాడాను. ఎవరైతే జాయిన్ అయ్యారో మీ కోర్స్ ని, అవును. మీకు డెవాప్స్ కోర్స్ కి, వాళ్ళతో డిస్కస్ చేస్తే అంటే వాళ్ళ కెరీర్ గైడెన్స్ తీసుకోవడానికి నాతో డిస్కస్ చేశారు. సో మాకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రియల్ టైమ్ సినారియోస్ చెప్తున్నారు అని మీ గురించి కొంచెం చాలా పాజిటివ్ గా చెప్తున్నారు అనమాట. సో బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం యూట్యూబ్ వీడియో చూసే నేర్చుకోవచ్చు. బట్ అవును. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే మాత్రం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంట్రీ క్రాక్ చేయాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు డెవాప్స్ అని వస్తున్నారు, అవును. అందరూ అవును. అదే నేర్చుకుంటున్నారు. నా ఎవరు గ్యాప్ ఉన్న వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అదే అంటారు. అండ్ నాన్ కంప్యూటర్ సైన్స్ అదే అంటారు. ఏముంది దాంట్లో, పెద్ద కోడింగ్ ఉండదు, ఏదో స్క్రిప్టింగ్ ఉంటే సరిపోతుందంట అని ఒక టాక్ ఇండస్ట్రీలో. అందువల్ల అదే సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ. సో దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. అవును. అవును. సో ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఏంటంటే ఇంటర్వ్యూ ప్యానల్స్ కూడా ఎలా థింక్ చేస్తున్నారు, ఎంత ఏవో వస్తుంటాయి కదండి, ఏ ప్రొఫైల్స్ అంటే వస్తుంటాయి, అవును. వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తున్నారంటే స్ట్రాంగ్ గా 2 3 సినారీ ఎంట్రీ క్వశ్చన్స్ కానీ, లేకపోతే రియల్ టైమ్ క్వశ్చన్స్ అడగగానే అక్కడే వాళ్ళ మొహాలు తేలిపోతున్నాయి అనమాట. ఎవరైతే అవును. బేసిక్స్ నాలెడ్జ్, బేసిక్స్ వీడియోస్ ఫాలో అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి, వాళ్ళు అవును. బేసిక్ గా చెప్పగలుగుతారు, వాళ్ళది అవును. ఓకే, దాంట్లో ఫైన్. బట్ రియల్ టైం క్వశ్చన్స్ పడగానే ఇంకా అక్కడ వాళ్ళు రిజెక్ట్ అయిపోతున్నారు. అవును. సో అవును. అలాంటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనం joindevops.com, సో ఈ వెబ్సైట్ అండ్ ఈ కోర్స్ జాయిన్ అయితే మాకు చాలా మంది మేము ప్లేస్ అయ్యామని కూడా చెప్పారు. ఓకే. సో దాని గురించి అందుకే నేను ఒకసారి మీతో పాడ్కాస్ట్ అవుట్ చేయాలని నేను చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాను. ఈ రోజుకైతే టైం సెట్ అయింది. ఓకే. థ్యాంక్స్. సో మరి మేము మా సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి డెవాప్స్ మీద అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి. ఒకసారి అవును. మీరు మీకున్న ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తో ఈ డౌట్స్ ని క్లియర్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ డెఫినెట్లీ. క్వశ్చన్ వచ్చేసి, ఇది ఇప్పుడు బాగా వైరల్ గా ఉందండి, అది మీకు తెలుసు ఏంటంటే, అసలు ఈ డెవిన్ ఏఐ ఇంజనీర్ వచ్చింది, మరి డెవాప్స్ పొజిషన్ అనే కదా, ఆ జాబ్ రోలే కాదు, మిగతా అసలు ఐటీ ఇండస్ట్రీ మీద ఎలాగ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఫ్యూచర్ లో ఏమైనా ఉంటుందా, అది ఎంత టైం పడుతుంది ఒకవేళ ఉంటే అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. సో డెఫినెట్లీ, సో ఇది నేను కూడా చూశాను రీసెంట్ గా, చాలా ఎక్కువ మంది వీడియోస్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్లో ఉండే లేటెస్ట్ వీడియో తీసుకుంటే ఫస్ట్ వీడియో వచ్చేసి డెవిన్ ఏఐ. యాక్చువల్లీ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు దాని మీద. ఎందుకంటే ఫస్ట్ ఒకటి మనం బిలీవ్ చేయాలి, ఫ్యూచర్ గురించి భయపడకూడదు ఫస్ట్ థింగ్, పాస్ట్ గురించి ఓకే. సో బాధపడకూడదు.
సో మనం అంతే. చాలా మంది చెప్పేది ఇదే. సో మనకి పాస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కానీ మనం ఈ పొజిషన్ లో నిలబడలేము ఈ రోజు. అండ్ రైట్. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని తీసుకుంటే సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వచ్చిందో మన వరల్డ్ లోకి, అప్పటి నుంచి టెక్నాలజీ అనేది చాలా బీభత్సంగా చేంజ్ అయిపోతుంది. సో 90s లో సాఫ్ట్వేర్ మనకి ఇండియాలో వచ్చినప్పుడు ఒక ట్రెండ్, ఐటీ జాబ్ అనేది, ఐటీ జాబ్ చేసే అబ్బాయిలు, ఐటీ జాబ్ చేసే అమ్మాయిలు, అదొక ట్రెండ్. 2000s లో మొబైల్ వచ్చాక అదొక ట్రెండ్. 2010 నుంచి 2020 వరకు ఆండ్రాయిడ్ అనేది ఒక ట్రెండ్. 2020 నుంచి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా ఏంటంటే 2018-17 లోనే దానిపైన చాలా ప్లానింగ్స్ జరిగాయి. ఈవెన్ మా కంపెనీలో కూడా డేటా సైన్స్, బిగ్ డేటా ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత అది కొంచెం స్లో డౌన్ చేసింది. అది స్లో డౌన్ చేసి కోవిడ్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయిందో అప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చింది అనమాట. సో ఓకే. ప్రతి ఒక్కరిలో ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఇప్పుడు జనరేటివ్ ఏఐ అనుకుంటున్నారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జనరేటివ్ అనేది ఒక చాలా నెగ్లిజిబుల్ పార్ట్. సో ఆర్టిఫిషియల్ ఓకే. ఇంటెలిజెన్స్ లో చాలా ఉంది. సో వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ వరల్డ్ షుడ్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ రోబోట్స్, మనకి రోబో సినిమాలో చూపించినట్లు, ఐ రోబో సినిమాలో చూపించినట్లు అలా అవుతుంది వరల్డ్ అనేది. బట్ దానికి ఓకే. చాలా టెక్నాలజీ అవసరం. 5G అనేది రావాలి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, బ్లాక్ చైన్. సో ఇవన్నీ డేటా సైన్స్, ఒక డేటాని అనలైజ్ చేయాలి. ఇవేంటంటే ఇప్పుడు వచ్చిన ఈ గూగుల్ దగ్గర హెవీ డేటా ఉంది, మైక్రోసాఫ్ట్ దగ్గర హెవీ డేటా ఉంది. సో దే కెన్ డూ సంథింగ్ ఆన్ ద జీపీటీ లెవెల్. సో అలానే డెవిన్ ఏదైతే ఉందో, సో మనం ఇప్పుడైతే మిషన్స్ ని కంప్లీట్లీ ట్రస్ట్ చేసే సిచ్యువేషన్ లో లేము. సో డెఫినెట్లీ దానికి చాలా టైం పడుతుంది. అది ఇప్పుడు ఓకే. స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు మన జాబ్స్కి వచ్చిన థ్రెట్ అయితే ఏం లేదు, అట్లీస్ట్ నెక్స్ట్ 10 years. బట్ అలానే ఓకే. సో మనం ఖచ్చితంగా అప్గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీ సెక్టర్లో. ఎవరైతే అప్గ్రేడ్ అవ్వలేదో వాళ్ళ జాబ్ అనేది ఆబ్వియస్లీ పోతుంది. అది అవును. డెవిన్ అనేది వచ్చినా రాకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇంతకు ముందు మాన్యువల్ టెస్టింగ్ పైన ఈజీగా జాబ్ వచ్చేది. లైక్ 2000 నుంచి 2015-16 వరకు, ఈవెన్ 2019 వరకు కూడా. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా లేదు. సో అలానే వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, జేబాస్ అడ్మినిస్ట్రేషన్, షేర్ పాయింట్, ఇలా స్కిల్స్ అనేవి చాలా పోయాయి. సో ప్రతి ఒక్కరు ఓకే. ఏంటంటే స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ ని కూడా మనం డిప్లాయ్ చేయడానికి డెవాప్స్ అండ్ క్లౌడ్ వాడాలి. సో వాటికి కూడా నైస్. ప్రోగ్రామింగ్ రాయాలి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే స్కిల్స్ అనేది ఈ ఓల్డ్ జనరేషన్ స్కిల్స్ అన్ని పోతాయి, న్యూ జనరేషన్ స్కిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో అది మనం ప్రెజర్ అనుకుంటాం కానీ బట్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన కెరియర్ అప్గ్రేడ్ లో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను 2008 లో ఫస్ట్ మొబైల్ పట్టుకున్నప్పుడు చాలా భయపడ్డా. సో దాంట్లో సిమ్ అంటే ఏంటి, అసలు బ్లూటూత్ ఏంటి, ఎలా చేయాలి, నాకు చాలా భయం వేసింది. అప్పుడు నా ఏజ్ 17-18 years. బట్ ఇప్పుడు అదే ఓకే. మొబైల్ ని మీరు ఒక చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు టక ఓపెన్ చేసేసి సిమ్ చేంజెస్ చేసేసి రైట్. యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని చూస్తారు. సో టెక్నికల్ మెచ్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఫస్ట్ లో కొంచెం కష్టంగా అనిపించింది జనాలకి. అది కొంచెం టైం గడిచే కొద్దీ మనకి ఏంటంటే టెక్నాలజీ అనేది మన లైఫ్ లో పార్ట్ అయిపోతుంది. సో రైట్. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా టైం గడిచే కొద్దీ అది మన లైఫ్ లో పార్ట్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సింది ఏంటంటే మన లెర్నింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం భయపడాలి. ఓకే. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ, ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రకారం, ట్రెండింగ్ మార్కెట్ ప్రకారం ఎలాంటి టూల్స్, డెవాప్స్ టూల్స్ నేర్చుకోవాలి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి నేను ఎంట్రీ క్రాక్ చేయాలంటే, ఏవి మంచి ట్రెండింగ్ అవుతుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా. సో నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే డెవాప్స్ లో టూల్స్ కంటే కూడా కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టూల్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కుట్ అండ్ ఫేస్బుక్ రెండు సోషల్ మీడియా వెబ్సైట్సే. బట్ ఆర్కుట్ అనేది పోయింది, ఫేస్బుక్ అనేది వచ్చింది. కాన్సెప్ట్ అయితే సేమ్, రైట్. బట్ ఇంప్లిమెంటేషన్ ఒక్కటి లైట్ గా చేంజ్ అయింది అంతే, అదే బేస్ కాన్సెప్ట్ పైన. అలానే టూల్స్ కూడా ఇక్కడ ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ మనం ఒక డెవాప్స్ ఇంజనీర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతనికి డెవాప్స్ ప్రాపర్ గా వచ్చా లేదా అని తెలుసుకోవడానికి రెండు మెయిన్ గా మనం రెండు టాపిక్స్ లో అడగవచ్చు. ఫస్ట్ వచ్చేసి టెరాఫామ్. సో టెరాఫామ్ ఓకే. ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అది టెరాఫామ్ అయినా, క్లౌడ్ ఫార్మేషన్ అయినా, పులూమి అయినా, ఏదైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ పైన అతనికి ఉండే అండర్స్టాండింగ్ ఏంటి. సో ఆ టూల్లో మనం క్వశ్చన్స్ అడిగితే టెరాఫామ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ లో కానీ అది రావాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియా రైట్. ఉండాలి అంటే అట్లీస్ట్ ఒక క్లౌడ్ అనేది నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు మీరు టెరాఫామ్ లో క్వశ్చన్స్ వేయడం ద్వారా అతనికి క్లౌడ్ నాలెడ్జ్ ప్రాపర్ గా ఉందా లేదా, అండ్ ఇంకొకటి ఏంటంటే అతనికి ఆటోమేషన్ అనేది చేయగలడా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది.
సో అది ఫస్ట్ థింగ్, ఇది మ్యాండేటరీ. సో దాని తర్వాత క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ ఏంటంటే ఒక డెవాప్స్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో క్యూబర్నెటిస్ ఓకే. వచ్చింది అంటే ఇంకా ముందు జెన్కిన్స్, గిట్, సిసిడి, నెక్సస్, సోనార్ క్యూబ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చింటాయని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో క్యూబర్నెటిస్ అనేది పాపులర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం. సో క్యూబర్నెటిస్ వచ్చింది అంటే సో హీ కెన్ అండర్స్టాండ్ విఎమ్స్, హీ కెన్ అండర్స్టాండ్ కంటైనరైజేషన్, అతను డాకర్ ఫైల్ ఎలా రాయాలి, ఒక అప్లికేషన్ ని కంటైనర్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో టెరాఫామ్ అండ్ క్యూబర్నెటిస్ ఈ రెండు కానీ మన ప్రొఫైల్లో ఉన్నాయి అంటే దాని అతనికి ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చు అని మీనింగ్ అన్న. సో కుదిరితే ఈ ఓకే. రెండింటిపైన సర్టిఫికేషన్స్ కూడా చేశారు అంటే వాళ్ళ ప్రొఫైల్ కి చాలా వెయిట్ ఉంటుంది. ఓకే, సూపర్. సో కుబర్నెటీ అండ్ టెరాఫామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. యా ఖచ్చితంగా మ్యాండేటరీ ఇది. ఇది లేకపోతే ఇంక ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం కొంచెం ఆపుకొని నేర్చుకొని వెళ్ళడం బెటర్. ఓకే, స్క్రిప్టింగ్ కూడా మ్యాండేటరీనా? స్క్రిప్టింగ్ ఆటోమేషన్ టాస్క్ రాయడానికి. ఖచ్చితంగా అన్న, స్క్రిప్టింగ్ అనేది ఒక డెవాప్స్ లోనే కాదు, ఐటీలో ఉండే ఇంకా ఏ టెక్నాలజీలో అయినా కూడా ఐ కెన్ సే స్క్రిప్టింగ్ ఇస్ మ్యాండేటరీ. ఎందుకంటే ఓకే. చాలా మంది నాకు కోడింగ్ రాదు, స్క్రిప్టింగ్ రాదు, నాకు ఏదైనా చెప్పండి ఐటీలోకి ఎంటర్ అవడానికి అంటే నేను ఏం చెప్తానంటే వాళ్ళకి, నేను స్విమ్మింగ్ చేయాలి కానీ నీళ్ళంటే భయము అన్నట్లు ఉంటుంది మీరు అడిగేది. ఐటీలోకి రావాలి ఇంత అదంతా పాస్ట్, అది అయిపోయింది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా కొత్త కొత్త టెక్నాలజీస్ టూల్స్ వస్తున్నాయి. కంపెనీస్ ఎక్కడ కుదిరితే అక్కడ వర్క్ ఫోర్స్ తగ్గించాలని చూస్తున్నాయి. స్క్రిప్టింగ్ లేని ఇప్పుడు ఎస్క్యూఎల్ తీసుకుంటే పిఎల్ఎస్క్యూఎల్ ఉంది, లైనక్స్ తీసుకుంటే షెల్ స్క్రిప్టింగ్ ఉంది, డెవాప్స్ తీసుకుంటే చాలా స్క్రిప్టింగ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. ఎవరు కూడా మాన్యువల్ గా చేయడానికి కంపెనీస్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ ఒప్పుకోదు. స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీ థింగ్, చాలా మంది భయపడుతుంటారు స్క్రిప్టింగ్ కి డెవలప్మెంట్ కి డిఫరెన్స్ తెలియక. స్క్రిప్టింగ్ అంటే ఓకే. మనకి ఒక ఇఫ్ కండిషన్, ఒక ఫర్ లూప్, ఒక వేరియబుల్ ఇవి వస్తే చాలు, స్క్రిప్టింగ్ అనేది అయిపోతుంది. మనం మాన్యువల్ గా రాసే కమాండ్స్ అన్నిటిని ఒక ఫైల్ లో పెట్టేసి దానికి కొన్ని కండిషన్స్ కానీ, కొన్ని లూప్స్ కానీ, కొన్ని వేరియబుల్స్ కానీ పెట్టామంటే అదే స్క్రిప్టింగ్ అది యాక్చువల్లీ. సో ఓకే. స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. అది డెవాప్స్ అనే కాదు, అది ఎనీ టెక్నాలజీలో తీసుకున్నా కూడా స్క్రిప్టింగ్ వచ్చిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది. ఓకే, సూపర్. మరి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఆ పైవచ్చే మంత్ కానీ ఎప్పుడు కాల్స్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి కాల్స్? డెవాప్స్ ఏమైనా కాల్స్ స్టార్ట్ అయ్యా? సో అది మీరు కూడా చేశారు ఈ ఇయర్ కొన్ని మీ ఛానల్లో వీడియోస్. ఈ ఇయర్ అనేది కొంచెం బెటర్ గా ఉంది ఐటీ కాల్స్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అని. కానీ అవును. ప్రతి ఒక్కరు ఏంటంటే 2022 వరకు కంపేర్ చేస్తున్నారు. సో మనకు తెలుసు కోవిడ్ లో రిక్రూట్మెంట్ ఎలా జరిగింది అనేది. సో అవును. 2022 మిడ్ వరకు హెవీ రిక్రూట్మెంట్ జరిగింది. సో అవును. చాలా మంది అంటే చాలా మంది ఐటీలోకి వచ్చేసారు. అక్కడ అవును. రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. 2000 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుంది కాబట్టి కాల్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మనం చూసుకుంటే ఇప్పుడు నౌకరీలోకి వెళ్ళి మీరు డెవాప్స్ అని కొట్టి ఇంకా వేరే ఏ టెక్నాలజీని కొట్టినా కూడా ఖచ్చితంగా డెవాప్స్ కి ఎక్కువ ఓపెనింగ్స్ అనేది ఉంటున్నాయి. బట్ ఓకే. కాంపిటీషన్ కూడా ఏంటంటే మీరే చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఫ్రెండ్స్ నో ఫ్యామిలీ మెంబర్స్ నో ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది డెవాప్స్ నేర్చుకో, క్లౌడ్ నేర్చుకో, ఇదే నేర్చుకోండి. సో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ అవును. పెరిగింది, జాబ్స్ కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం. అప్పుడు ఏంటంటే ఎక్కువ ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళే ఆటోమేటిక్ గా ముందుకెళ్తారు. సో కాల్స్ అయితే డెఫినెట్లీ పెరిగాయి. రీసెంట్ గా మన స్టూడెంట్స్ చాలా మంది ప్లేస్ అయ్యారు. నేను కూడా మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను వాళ్ళ డీటెయిల్స్ తో సహా. సో వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయని నాకే పంపిస్తున్నారు. సో డైలీ లింక్డ్ఇన్ లో నేను కూడా వాట్సాప్ గ్రూప్స్ లో అక్కడ పోస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఈ పొజిషన్ ఉంది, అప్లై చేయండి, అప్లై చేయండి. ఓకే, బిలో 2 years వాళ్ళకి ఏమైనా ఉన్నాయా, లేకపోతే అబౌవ్ 3 years ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువగా నెక్స్ట్ పడుతున్నాయి ప్రజెంట్? డెఫినెట్లీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ప్రాజెక్ట్ లో ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఒక మేనేజర్, డెలివరీ మేనేజర్ ఉంటాడు, ఒక టెక్నికల్ టీమ్ లీడర్ ఉంటారు, సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు, జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, ఫ్రెషర్ ఉంటారు. సో వీళ్ళందరిలోకి మనకి యావరేజ్ గా ఏంటంటే 4+ అనే వాళ్ళకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఓకే. ఒక ప్రాజెక్ట్ లో తీసుకుంటే ఇద్దరు ముగ్గురు సీనియర్స్ ఉంచుకొని ఒక ఫ్రెషర్ ని అలా వేసుకుంటారు, 1 or 2 ఫ్రెషర్స్ ని అలా వేసుకుంటారు. సో అందుకనే అవును. డెఫినెట్లీ 3+, 4+ వాళ్ళకి కాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ 3 to 10 years వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. 10+ తర్వాత ఇంకా కొంచెం తగ్గుతాయి. బట్ వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటే వాళ్ళ ప్యాకేజ్ కానీ వాళ్ళ ఎక్స్పర్టీస్ మొత్తం పెరుగుతుంది. యా సో అండ్ ఏంటంటే మనం కంపెనీస్ కి అప్లై చేసేటప్పుడు కొంచెం స్మార్ట్ గా ఉండాలి. ఇప్పుడు అంతా ఏటీఎస్ ఫ్రెండ్లీ అని వచ్చేస్తున్నాయి. హెచ్ఆర్స్ ఎవరు మన అవును. రెజ్యూమ్స్ ఓపెన్ చేయట్లేదు అసలు. మన రెజ్యూమ్ తీసుకెళ్ళి ఒక టూల్లో అప్లోడ్ చేస్తున్నారు, ఆ టూలే వాళ్ళకి అవుట్పుట్ ఇస్తుంది. సో దీనిపైన కూడా నేను డీటెయిల్ గా రీసెంట్ గా ఒక లైవ్ సెషన్ చేశాను మన స్టూడెంట్స్, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హెచ్ఆర్స్ కి ఏమో ఏటీఎస్ ఫ్రెండ్లీ కావాలి,
బట్ టెక్నికల్ పర్సన్ దగ్గరికి మన ప్రొఫైల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చేశారా ఈ ప్రొఫైల్ అని. వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రొఫైల్లో పాయింట్స్ని చాట్ జీపీటీకి ఇచ్చేసామంటే అది బాగా నైస్గా షేప్ చేసి ఇస్తుంది. అది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది వీళ్ళు ఓన్ హ్యాండ్స్తో రాసిన రెజ్యూమ్ కాదు, ఇది నెట్లో నుంచో చాట్ జీపీటీలోంచి తీసుకొచ్చి పెట్టింది అని. సో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ప్రొఫైల్. హెచ్ఆర్ దగ్గర పాస్ అవుతుంది మీరు ఏఐ యూస్ చేసి చేస్తే, టీమ్ లీడర్ దగ్గర ఫెయిల్ అవుతుంది, టెక్నికల్ లీడ్ దగ్గర. సో నేను చెప్పింది ఏంటంటే ఒక కవర్ లెటర్ చేసుకోండి, ఒక రెజ్యూమ్ చేసుకోండి. రెజ్యూమ్ అనేది ట్రెడిషనల్ గా మీరు మీ ఓన్ హ్యాండ్స్ తో మీకు వచ్చిన ప్రతి పాయింట్, మీరు నేర్చుకున్న ప్రతి పాయింట్ మెన్షన్ చేయండి. కవర్ లెటర్ మాత్రం యూ కెన్ డూ ఏటీఎస్ ఫ్రెండ్లీ టూల్స్. అప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ దగ్గర హెచ్ఆర్ దగ్గర మన ప్రొఫైల్ పాస్ అవుతుంది, టెక్నికల్ లీడర్ వచ్చేసి మన రెజ్యూమ్ చూస్తాడు, సో అక్కడ కూడా పాస్ అవుతుంది. సో ఇలా చేస్తే మనకి కాల్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి మంచిగా. అండ్ ప్రతి ఓకే. ఒక్కరు ఏంటంటే హెచ్ఆర్సే మనకు కాల్ చేస్తారని ఫీల్ అవుతుంటారు చాలా మంది. సో హెచ్ఆర్స్ మనకి కాల్ చేసి చేసే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. మనమే ప్రతిరోజు ఒక 2 hours మినిమం టైం స్పెండ్ చేసి ఆ రోజు ఏమేమి ఓపెనింగ్స్ పడ్డాయో అన్న వాటికి అప్లై చేసుకొని హెచ్ఆర్ మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్కి పర్సనల్గా మెయిల్ చేసి కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ప్లే చేయాలి. లైక్ మార్నింగ్ 10-10:30 ఆ టైంలో వాళ్ళకి మనము మెయిల్ చేసేలాగా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఇన్బాక్స్ ఓపెన్ చేసుకునే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రాబిలిటీ. ఓకే. సో ఇలాంటివన్నీ మరి yes. ఇది ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి, ఫ్రాంక్ గా ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతో. చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు డెవాప్స్ అనేవాళ్ళు. ఇది ఉమ్, అందరూ నేర్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎంతో మందిని మీ బ్యాచెస్ లో చూస్తుంటారు, ఎంతో మంది పాస్ అవుట్ అయ్యారు. అవును అవును. మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు, మేము నేర్చుకోలేము, ఇది మా వల్ల కాదని ఎవరైనా అన్నారా? ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు ఈ డెవాప్స్ నేర్చుకోవడానికి? సో చాలా ఓకే. మంది చెప్తుంటారు ఎవరైనా నేర్చుకోవచ్చు అని అంటారు. సో అన్న బేసిక్ గా ఏంటంటే ఐటీలోకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు చెప్పాలంటే. ఇప్పుడు నేను చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఉమ్, డెవాప్స్ అండ్ క్లౌడ్, ఇంతకుముందు జావా డెవలప్మెంట్. సో ఒరిజినల్ గా చెప్పాలి అంటే సిఎస్సి కానీ ఐటీ కానీ చేసిన వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. బట్ ఓకే. నాలాంటి వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నామంటే ఐటీ అనేది ఐటీలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు జనరల్ గా. బట్ ఇది ఒక్క ఓకే. పాయింట్ పట్టుకొని ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐటీలోకి రావచ్చు అని ఒక ఒపీనియన్ తో. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మనకి జాబ్స్ ఉండే సెక్టర్ ఐటీ సెక్టర్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ జాబ్స్ రాని వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఐటీకే వస్తారు. ఈవెన్ నా స్టూడెంట్స్ లో కూడా చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ లో మెకానికల్ ఇంజనీర్ అయినా సివిల్ ఇంజనీర్ అయినా కూడా ఆ ఫీల్డ్ లో ఉండే ప్రెషర్ తట్టుకోలేక అండ్ మ్యారేజెస్ దగ్గర మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో సివిల్ ఇంజనీర్ అంటే ఎక్కువ ఫీల్డ్ లో ఉండాలి, శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఆ అదే. ప్రెషర్ వల్ల చాలా మంది సాఫ్ట్వేర్ రావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి. సో మీరు సివిల్ అదే. ఇంజనీర్ అవ్వలేరు, నేను ఎలక్ట్రానిక్స్ చదివి నేను వెళ్ళి సివిల్ ఇంజనీర్ గా జాయిన్ అవుతానంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేయని ఉండే సెక్టర్ ఏదంటే అది ఐటీ సెక్టర్. సో ఈ ఒక్క పాయింట్ రైట్. వల్ల ఎక్కువ మంది వచ్చేస్తున్నారు ఆబ్వియస్లీ. బట్ ప్రతి రైట్. ఒక్కరిలో ఉండే ఆ ఫీల్ ఏంటంటే, సో మన ఇంతకు ముందు లైక్ 2000 ఆ టైంలో అమీర్పేట్లోకి వెళ్ళి కోర్స్ చేసేస్తే మనకి యుఎస్ వీసా వచ్చేసేది. మన ఫేమస్ యూట్యూబర్ యుఎస్ఏ రాజా కూడా ఇదే చెప్పాడు అతని ఛానల్లో. అతను 1990s 80s లో 2000 లో అమీర్పేట్లో ఒక కోర్స్ చేశాడు మెకానికల్ ఇంజనీర్ గా ఉండి. అతనికి యుఎస్ వీసా వచ్చేసింది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ఐటీ హంటింగ్ అనేది, ఐటీ జాబ్ హంటింగ్ అనేది. సో దానివల్ల ఎక్కువ మంది వస్తున్నారు. బట్ ఎవరైతే ఐటీ సెక్టర్ లో ఉండే వాస్తవాలు తెలుసుకొని మాత్రం వస్తారో వాళ్ళకి మాత్రమే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. ఒక అజంప్షన్స్ తో వచ్చేసి ఐటీ అంటే అంత హ్యాపీ పాత్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో దగ్గర కోర్స్ జాయిన్ అయిపోతే ఒక 1 month క్లాసెస్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళనే ప్రాక్సీ అని అడిగి వాళ్ళనే జాబ్ సపోర్ట్లు అడిగి ఇవన్నీ పెట్టేసుకుంటే జాబ్ మనకు వచ్చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏసీ వేసుకొని హ్యాపీగా సిస్టమ్ ముందు పనిచేస్తే శాలరీ పడిపోతుంది అనుకునే వాళ్ళకైతే డెఫినెట్లీ రాదు. సో ఎవరైతే ఓకే. ఐటీలో ఉండే నెగిటివ్స్ ని మెయిన్ గా, ఐటీ సెక్టర్ లో ఉండే నెగిటివ్స్ ని మెయిన్ గా చెక్ చేసుకొని ఐటీ పైన ఒక పూర్తి అవగాహనతో వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఈ ఓకే. అవగాహన సో అనేది ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది. సో ఐటీలో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలనేది. సో ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఆబ్వియస్లీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీలో వచ్చే వాళ్ళకి కానీ, ఒక కెరియర్ గ్యాప్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ఏంటంటే ఒక హ్యాపీ పాత్రలు మాత్రమే బయట నుంచి చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఒక ఫ్యాక్ట్స్ ని అర్థం చేసుకుంటారో మీలాంటి ఛానల్స్ ని ఫాలో అయ్యి, సో మీరు చాలా పెడుతుంటారు కదా వీడియోస్, సో అవును. టీం లోపల సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఇలా అలాంటివన్నీ చూసి అవును. ఒక 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 నాలెడ్జ్ తో వస్తారో వాళ్ళకైతే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఓకే. ఇంకొకటి మెయిన్ గా టైం స్పెండ్ చేయాలి. క్లాస్ అటెండ్ అయిపోతే జాబ్ రాదు, డెఫినెట్లీ రాదు.
సో All క్లాస్ right. నేను 1.5 hour క్లాస్ చెప్తున్నానంటే దానికి 3 times వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అంటే అట్లీస్ట్ 5-6 hours ప్రాక్టీస్ చేయాలి. అంటే ఐటీ పైన అవగాహన లేని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ ఫుల్ టైమ్ మీరు లెర్నింగ్ పైనే పెట్టండి. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే నాన్ ఐటీలో ఉండే వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయిపోయి ఇంకా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. సో డెఫినెట్లీ రాదు జాబ్. ఇప్పుడు ఐటీ ఇంజనీర్ 8 hours వర్క్ చేస్తున్నాడు. మీరు కొత్తగా ఐటీలోకి రావాలంటే 8 hours స్పెండ్ చేయాలి టైం ఆబ్వియస్లీ. అవును. సో 1.5 hour నేను క్లాస్ చెప్తున్నా, దానికి 3 times 4.5 hours 5 hours మీరు టైం స్పెండ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ కానీ గ్యాప్ వాళ్ళలో డెవాప్స్ నేర్చుకుందాం ట్రై చేస్తున్నారు, ఎస్పెషల్లీ శివ సార్ దగ్గరికి వెళ్తాం జాయిన్ అవుతాం అంటున్నారు. ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి? ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు? ఎలాగా మీరు కవర్ చేస్తున్నారు టాపిక్స్ ని? ఓకే, సో ఎలాంటి వై నాట్ అదర్ ప్లాట్ఫామ్, వై శివ సార్? నేను ఈ పాయింట్ మీద చాలా ఫ్రాంక్ గా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో నేను 2012లో టీసీఎస్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ జాయిన్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఇచ్చిన జాబ్ ఏంటంటే L2 సపోర్ట్. ఓకే. సో 2012లో మనకి ఇంటర్నెట్ సరిగా లేదు, సో ల్యాప్టాపే లేదు నా దగ్గర. నేను ఏదో ఆఫీస్కి వెళ్తున్నా, కొన్ని టికెట్స్ వస్తాయి, రీసబ్మిట్ కొడుతున్నా, వస్తున్నా. 2 years అలా గడిచిపోయింది. అప్పుడు ఏంటంటే అందరూ జాబ్ వచ్చితే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అనే ఫీల్లో నేను ఉన్నా అప్పుడు. బట్ నాకు తెలియదు ఓకే. కెరియర్ అనేది ఎలా ఉంటుంది ముందు ముందు అనేది. సో గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, ఫ్యామిలీలో లేరు, ఫ్రెండ్స్లో లేరు, ఎవరూ లేరు నేను ఎలా కెరియర్లో ముందుకు వెళ్ళాలని. సో ఒక 2 years తర్వాత చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అందరూ శాలరీస్ పెరుగుతున్నాయి, సెటిల్ అవుతున్నారు, ఆన్ సైట్కి వెళ్తున్నారు, ఎంఎస్ చేస్తున్నారు, నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి హెడ్ ఫస్ట్ జాబ్ అని ఒక బుక్ ఉంది, సో దాన్ని 10-12 ఓకే. times చదివి నేను నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే సిల్లీ సిల్లీ థింగ్స్ అడుగుతుంటే ఆన్సర్ చేయలేకపోయా. సో నాకు కూడా ఒక స్ట్రగుల్ అనమాట, నేను నేర్చుకుంది ప్రాజెక్ట్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను, అప్పుడు కొన్ని లిండా అని ఒకటి ఉండేది ఒక ప్లాట్ఫామ్, సో దాంట్లో చూసి నేర్చుకుంటున్నా. బట్ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్లో ఏం చేస్తావు చెప్పు అనేటప్పుడు సో ఆబ్వియస్లీ నేను 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు నా ఓకే. ఇమాజినేషన్ స్టార్ట్ అయింది, మనం నేర్చుకున్న టెక్నాలజీని ప్రాజెక్ట్కి ఎలా అప్లై చేయాలి. ఆ స్ట్రగుల్ అనేది ఇప్పుడు కూడా నాలో ఉంది. నేను ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ చూసినా, ఒక కొత్త టాపిక్ చూసినా కూడా ఒక ప్రాక్టికల్ ప్రాజెక్ట్కి దాన్ని ఎలా అప్లై చేయాలనేది నా థింకింగ్ ఉంటుంది మెయిన్. ఓకే. సో ఇలాంటి స్ట్రగుల్ ఎవరు ఫీల్ అవ్వకూడదని అప్పుడు నేను ఒకటి డిసైడ్ చేసుకున్నా. సో నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే నేను అనుకున్న కోర్ వాల్యూ ఏంటంటే నేను ఇచ్చే ఐటీ ట్రైనింగ్ అది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయ్యేలాగా ఉండాలనేది చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోస్ అయినా కానీ చాలా వరకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ప్రతి ఒక్కరు అని చెప్పను, సో చాలా వరకు రైట్. అందరూ ఏం చేస్తున్నారంటే డెవాప్స్ లో చాలా టూల్స్ ఉన్నాయి కదా, గిట్ పైన ఒక 2 days, లైనెక్స్ పైన ఒక 2 days, షెల్ స్క్రిప్టింగ్ పైన ఒక 1 or 2 days, యాన్సిబుల్ పైన 2 days, జెన్కిన్స్, సోనార్ ఇలా 2 days టూల్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఉడేమిలో దొరుకుతుంది, యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా దొరుకుతుంది. బట్ ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఒక 1 or 2 days ఏంటంటే ఒక డమ్మీ ప్రాజెక్ట్ తీసుకొని పెట్టేసి చెప్పేసి ఇదే ప్రాజెక్ట్ అని చెప్పేస్తున్నారు. ఈ నాలెడ్జ్ తో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకో 2-3 months పడుతుంది, అయ్యో మనం నేర్చుకున్నది ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని అర్థం చేసుకోవడానికి ఇంకో 2-3 months పడుతుంది. సో ఓవరాల్ గా ఒక 6 months టైం వేస్ట్ అయిన తర్వాతనే అందరికి అర్థమవుతుంది మనం నేర్చుకున్నది జాబ్ కొట్టడానికి యూజ్ అవ్వట్లేదు అని. ఓకే. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అయ్యో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా డబ్బులు పెట్టి, ఇంకో దగ్గర వెళ్ళి జాయిన్ అయితే అక్కడ కూడా ఇలానే ఉంటుందేమో, ఇంకా ఏం చేయాలనే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. హెల్ప్లెస్ సిచ్యువేషన్ కానీ లోకి చాలా వెళ్ళిపోయి మంది ఇది ఆ, ఏమంటారు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ఛానల్స్ లో చాలా మంది డెవలప్ చెప్తున్నారు. బట్ మీరు తెలుగులోనే చెప్పి తెలుగులోనే చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు మన మదర్ టంగ్ నే సెలెక్ట్ చేసుకున్నారు? సో నేను కూడా ఫస్ట్ ఇంగ్లీష్ లోనే చెప్పాను అన్న. ఫస్ట్ ఒక బ్యాచ్ ఓకే. మీరు వీడియోస్ చేశారు కదా, సో దానికి ముందు ఒక బ్యాచ్ నేను ఇంగ్లీష్ లోనే చెప్పాను. బట్ ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో నేను చెప్పిన ఇంగ్లీష్ లో ఎందుకు చెప్పానంటే అప్పుడు నా ఒపీనియన్ ఎలా ఉన్నింది అంటే, అరే మనం తెలుగులో చెప్తే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారేమో అని నేను ఇంగ్లీష్ లో చెప్పాను. బట్ తర్వాత ఓకే. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనేది ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పను, మన చుట్టూ ఉండే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటైనరైజేషన్ కాన్సెప్ట్ ని, సో నా బ్లాగ్స్ లో కూడా ఉన్నాయి, ఆ, ఒక అపార్ట్మెంట్, ఒక ఫిజికల్ హౌస్, ఒక ఇండివిజువల్ హౌస్ తో కంపేర్ చేసి చెప్పా. విపిసి అనే ఓకే. కాన్సెప్ట్ ని ఒక విలేజ్ అనే కాన్సెప్ట్ తో కంపేర్ చేసి చెప్పా.
3 tier ఓకే. ఆర్కిటెక్చర్ అనే దాన్ని ఒక రెస్టారెంట్ మోడల్ తో కంపేర్ చేసి చెప్పా. ఇలా ఇంగ్లీష్ లో చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ మన మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదు కాబట్టి మనం టెక్నికల్ గా మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాం మీటింగ్స్ లో కానీ క్లయింట్స్ తో కానీ. బట్ ఒక క్యాజువల్ కాన్సెప్ట్ ని మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు రాదు అది. ఓ, సో అలా చెప్పేటప్పుడు నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళకు కూడా అంత ఫోకస్ కుదరట్లేదు అనమాట. బట్ అదే ఓకే. మదర్ టంగ్ లో చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది సో వీ కెన్ హ్యాండిల్ ఇట్, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఫస్ట్ హర్డిల్ ఏంటంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫోకస్ అనేది కుదరడం. ఇప్పుడు నేను మదర్ రైట్. టంగ్ లో చెప్పినప్పుడు ఏంటంటే ఫోకస్ పెరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, మనం తెలుగు సినిమా అటు తింటూ అటు చూస్తే ఇటు చూస్తే తెలుగు సినిమా చూడగలం. బట్ ఇంగ్లీష్ మూవీని తింటూ పక్కకు తిరుగుతూ చూడలేము, ఎందుకంటే మన ఫోకస్ అనేది సెట్ అవుద్ది దానిపైన. సో అలానే మన టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు మూవీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ టెక్నాలజీకి ఇవ్వాలి కాబట్టి, సో నేను ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మదర్ టంగ్ లో చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ లో చెప్తే ఎక్కువ రీచ్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మనీ కూడా రావచ్చు. బట్ ఏంటంటే రైట్. చెప్పడానికి నాకు ఇబ్బంది, వినే తెలుగు వాళ్ళకి కూడా ఇబ్బంది అనమాట. సో అందుకని నేను క్లియర్ గా తెలుగులో చెప్తున్నప్పుడు వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది, వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే. సరే, మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే మాకు ఎలాంటి బెనిఫిట్స్, సర్వీసెస్, ఏమన్నా ఎక్స్ట్రాగా యాక్టివిటీస్ ఏముంటాయి ఒకవేళ ఇన్ కేస్ జాయిన్ అయితే? సో డెఫినెట్లీ అన్న, సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోర్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఓకే. కాన్సన్ట్రేట్ చేయడానికి నేనేం చేయగలను అనేది నేను ఆలోచిస్తుంటాను. నేను మా టీంకి కూడా చెప్పేది ఏంటంటే కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వండి. మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ మన కోర్స్కి ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళు ఎక్కువ మంది జాబ్స్ కొట్టాలి, ఇది మన మెయిన్ ఎయిమ్. సో దీనికి మనం ఏం ఓకే. చేయాలి అనే దానిపైన కంటిన్యూస్ డిస్కషన్స్ చేస్తుంటాం. సో లాస్ట్ బ్యాచ్ లో ఓకే. ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే వీక్లీ క్విజెస్. ఈ వీక్ లో డిస్కస్ చేసిన టాపిక్స్ పైన ఆ వీకెండ్ లో ఒక క్విజ్ పెడతాం. ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే 1, 2, 3 ఓకే. పొజిషన్స్ లో వస్తారో వాళ్ళకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ పంపిస్తున్నాం. అండ్ ఓకే. ప్రతి రోజు క్యూఏ సెషన్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే కోర్స్ చెప్పి ఒక 5-10 minutes డౌట్స్ వదిలేస్తారు. కానీ మేమేంటంటే స్లాక్ కమ్యూనిటీ ఉంటుంది, దాంట్లో మన స్టూడెంట్స్ వచ్చేసి అక్రాస్ ది వరల్డ్ ఉన్నారు. లైక్ యూరోప్ నుంచి ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, ఇండియా నుంచి ఉన్నారు. ఓకే. సో మీరు ఎప్పుడు క్వశ్చన్ పోస్ట్ చేసినా కూడా మీకు ఎక్కడో దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మన స్టూడెంట్ మన దగ్గర నేర్చుకున్న అతనే పవన్ కుమార్ అని జర్మనీలో ఉంటాడు, అతను కంటిన్యూస్ గా హెల్ప్ చేస్తుంటాడు. అండ్ ఓకే. అదొకటి. సో స్లాక్ లో పెడితే డెఫినెట్లీ మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ ప్రతిరోజు నేను క్యూఏ సెషన్ డెడికేటెడ్ గా ½ an hour కండక్ట్ చేస్తాను. వాళ్ళ స్క్రీన్ షేర్ చేసి వాళ్ళకి వచ్చిన ఎర్రర్ ని లైవ్ లో రిజాల్వ్ చేస్తాను. ఓకే. సో అది ప్రతి గురువారం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైన ఒక డెడికేటెడ్ సెషన్ పెడతాం. అంటే మనం ఎంత ఓకే. టెక్నాలజీ రియల్ గా నేర్చుకున్నా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఆన్సర్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి. సో అదే. ప్రతి వీక్ లో థర్స్డే అనేది ఇంటర్వ్యూ సెషన్స్ పైన డిస్కషన్ పెడుతున్నాం. అండ్ ఓకే. డెడికేటెడ్ గా రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ పెడుతున్నాం. సో నేను లాస్ట్ వీకే కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇంకా కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేస్తున్నాం. అవేంటంటే ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ తీసుకుందామని, మన స్టూడెంట్స్ కోసమే ఒక జాబ్ పోర్టల్ పెట్టి ఆ ప్రొఫైల్స్ ని హెచ్ఆర్స్ ఫార్వర్డ్ చేయడము. అండ్ ఇప్పుడు ఒక రిఫరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. నేను ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి ప్రతిరోజు పొజిషన్స్ నేను పంపిస్తున్నా, ఓపెన్ అయిన పొజిషన్స్ అప్లై ఓకే. చేయమని. ఇలాంటివన్నీ చేస్తున్నాం. అండ్ మన కోర్స్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా అడగండి మీ సబ్స్క్రైబర్స్ కూడా, వాళ్ళకి అది కోర్స్ తీసుకున్నట్టుందా లేకపోతే డెవాప్స్ ప్రాజెక్ట్ లో ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళని వేస్తే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. మీకు ఒక ఫ్రెషర్ ఓకే. తీసుకెళ్ళి ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ లో వేసేసి ఇంకా స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఫర్ 3.5 months అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన ప్రాజెక్ట్ ఇక్కడ. ఓకే. ఓకే. ఎక్కడ కోర్స్ మరి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఫీల్ అవ్వరు. yes. మరి ఫ్రెషర్స్ కి ఏమన్నా వస్తాయా జాబ్స్ నిజంగానే కోర్స్ నేర్చుకుంటే డెవాప్స్? సో ఇది చాలా పెద్ద ఒక మూఢనమ్మకం ఏంటంటే ఫ్రెషర్స్ కి డెవాప్స్ లో జాబ్ రాదు. అండ్ మీరే చెప్పాలి ఈ క్వశ్చన్ కొంచెం ఆన్సర్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో అన్నాక ఫ్రెషర్ ఉంటాడా ఉండడా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ ఫ్రెషర్ ని తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారు. ఖచ్చితంగా ఫ్రెషర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్రెషర్ గా మీరు అతనికి ఒక ఆపర్చునిటీ ఇస్తేనే కదా అతనికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును. ఇప్పుడు ఫ్రెషర్ గా జాబ్ అనేది లేకపోతే ఉన్నట్టుండి అతనికి 3-4 years ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి చూడబడుతుంది? కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, హైరింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వాళ్ళకి ఉంటుంది. ఆబ్వియస్లీ అది డెవాప్సే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా. ఇక్కడ డెవాప్స్ పై ఏ నెగిటివిటీ టెక్నాలజీ? ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే పర్సన్ ని మనము అరే బాబు నువ్వు వెళ్ళి జావా నేర్చుకో అంటే అతను వచ్చి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు కోడింగ్ ఉండకూడదు, నాకు డెవలప్మెంట్ అంటే భయము, సో నాకు వేరే టెక్నాలజీ చెప్పండి. అతను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అది. ఆబ్వియస్లీ అందరూ ప్రిఫర్ చేసేది ఏంటి, డెవాప్స్ అండ్ క్లౌడ్ అని. సో ఇప్పుడు ఎవరికైతే మినిమం నాలెడ్జ్ ఉంటుందో టెక్నాలజీ పైన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు.
సో నేను కరెక్ట్. కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, మనకు తెలుసు ప్లేస్మెంట్స్ అనేవి తమిళనాడులో చాలా హ్యూజ్ ఉంటాయి. ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, సత్యభామ, హిందుస్థాన్ యూనివర్సిటీ, నేను చదివేటప్పుడు కూడా ఏంటంటే 60% పైన ఎవరైతే పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, ఓకే. సో మాక్సిమం ఫ్రెషర్స్ అనేది ఆ రీజన్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ కాలేజ్ స్టాండర్డ్స్ ని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. మనకి ఓకే. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కాలేజెస్ తీసుకుంటే ఎలా ఉంటాయంటే మనకు తెలుసు కదా, మన డిస్టిక్ లో కాలేజెస్ ఎలా ఉన్నాయో చాలా సిల్లీగా ఉంటాయి, నో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో అందుకని ఇక్కడికి ఫ్రెషర్స్ ని ప్లేస్మెంట్ జరగట్లేదు. ఎంఎన్సీస్ ఎప్పుడు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ లో నుంచే మాత్రమే ఫ్రెషర్స్ ని ప్రిఫర్ చేస్తాయి. బయట ఓకే. నుంచి తీసుకోవడం అనేది ఒక 1 or 2% మాత్రమే ఉంటుంది. అవును. సో అందుకని ఏంటంటే ఫ్రెషర్స్ కి డెవాప్స్ లో జాబ్ రాదు అనే ఒక మూఢనమ్మకం అనేది క్రియేట్ అయింది. రీసెంట్ గా కూడా ఛానల్లో పోస్ట్ చేసా, ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది. బట్ ఫ్రెషర్స్ అనే వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలి అంటే, ఆమ్కాట్, ఈ లిట్మస్ అనే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాయాలి. అవి రాసినప్పుడు మన ప్రొఫైల్ అనేది డైరెక్ట్ గా కంపెనీస్ దగ్గరికే వెళ్తుంది. అప్పుడు ఓకే. కంపెనీస్ మనకి డైరెక్ట్ గా కాల్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియదు. సో ఐ రిక్వెస్ట్, నేను కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ 2 ఎగ్జామ్స్ పైన ఒక చిన్న వీడియో చేయండి, షూర్. ఆమ్కాట్ అండ్ ఏ లిట్మస్. ఇది మీరు 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చి ఒక వితిన్ 2 years ఈ ఎగ్జామ్ రాశారంటే మన ప్రొఫైల్ డైరెక్ట్ గా కంపెనీస్ దగ్గరికి వెళ్తుంది, ఎంఎన్సీస్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఓకే, షూర్. నా ఓన్ కజిన్ కి నేను చెప్పాను ఇది. సో అతను చేశాడు, అతనికి యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది. తర్వాత నెట్వర్కింగ్ కోర్స్ ఒకటి జాయిన్ అయ్యాడు, బెంగళూరులో నేను మెయింటైన్ చేసిన ఇన్స్టిట్యూట్ లో, ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు. సో ఈ 2 ఓకే. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన ప్రొఫైల్ అనేది కంపెనీస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కంపెనీస్ మనకు కాల్ చేస్తారు. అప్పుడు కంపెనీస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ కాలేజ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసావు? ఓకే. అప్పుడు క్యాండిడేట్స్ వచ్చేసి నేను చేయట్లేదు, జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా అంటే యు ఆర్ రిజెక్టెడ్. సో నేను ఈ టైంలో నేను ఈ జావా నేర్చుకున్నాను, ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్, డెవాప్స్ నేర్చుకున్నాను, ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్, క్లౌడ్ నేర్చుకున్నాను, ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అంటే అప్పుడు మీకు 99% మీరు సెలెక్ట్ అయిపోతారు. సో ఓకే. ఫ్రెషర్స్ అనే వాళ్ళు ఇది చేయాలి. సరే ఆ ఎగ్జామ్స్ నేను సపరేట్ గా ప్రిపేర్ అవ్వలేను అనుకున్నప్పుడు, ప్రతిరోజు వాళ్ళు ఒక 100 పొజిషన్స్ పైన అప్లై చేస్తే ఒక 5 calls 6 calls వస్తాయి. అప్పుడు అవును. ఒక పొజిషన్ అనేది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెవాప్స్కే కాదు, ఏ టెక్నాలజీకైనా చెప్తున్నాను. సో వాళ్ళు అప్లై ఫైన్. చేయకుండా రాలేదు అంటే రాదు. సో ఖచ్చితంగా ఓ. ఎక్కువ పొజిషన్స్ కి అప్లై చేయండి. ఒక స్కిల్ నేర్చుకొని మాత్రమే ఫ్రెషర్ గా వెళ్ళండి. నేను నేర్చుకోలేదు, నాకు మీరే నేర్పించండి అంటే ఎవ్వరూ జాబ్ డెఫినెట్లీ అది. ఓకే, ఫైన్. బాగా చెప్పారండి ఫ్రెషర్స్ గురించి. ఓకే, ఎవరైతే ఎంత ఏమంటారు, అంత పాజిటివ్ గా అయితే ఎవరు చెప్పలేదు. ఏమొస్తాయిలే ఫ్రెషర్స్ కి అన్నారు. ఓకే, అది ఫ్రెషర్స్ ఎందుకంటే కూడా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ గా లేరన్న. నేను 2018లో అనంతపూర్లో కాలేజ్కి వెళ్ళి నేను ఒక స్పీచ్ ఇచ్చా. మీరు 4th ఇయర్ లో మ్మ్. ఉన్నప్పుడు పైథాన్ నేర్చుకోండి, పైథాన్ డెవలప్మెంట్ ట్రెండింగ్ లో ఉంది, ఒక 5,000 కట్టి మీరు ఎక్కడైనా కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్పా. అప్పుడు ఒక అబ్బాయి లేచి మ్మ్. ఏమన్నాడంటే, అన్న 5,000కి 50 బీర్లు వస్తాయని అన్నాడు. ఓకే. అంటే ఫ్రెషర్స్ కి మీరు ఏదన్నా నేర్చుకోండి అని చెప్తే వాళ్ళు చాలా నెగిటివ్ ఉన్నారు. సో నేను రీసెంట్ గా, మ్మ్. నేను డెవాప్స్ ఒక్కటే నేను నేర్చుకోమని చెప్పట్లేదు ఎప్పుడు కూడా. సో నేను రీసెంట్ గా మ్మ్. జావా డెవలప్మెంట్ కోర్స్ పెట్టాను, పైథాన్ డెవలప్మెంట్ కోర్స్ పెట్టాను. ఈ పైథాన్ కోర్స్ చేసిన అతను జర్మనీలో, వచ్చిన ఫీజు కంటే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చి అతనికి చెప్పించాను. బట్ స్టూడెంట్స్ ఓకే. ఇంట్రెస్టెడ్ గా లేరు, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏంటంటే ఒక, సో ఆబ్వియస్లీ నేను కూడా అట్లానే ఉన్నా. వాళ్ళు ఏదో ఒక పగటి కళల్లో బతుకుతున్నారు ఫ్రెషర్స్ అనేవాళ్ళు. ఓకే. రియాలిటీ అనేది వాళ్ళు చెప్పినా వినట్లేదు, వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేరు. అదేంటంటే మ్మ్. వాళ్ళు బయటకు వచ్చిన ఒక 2-3 years తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో మనం చాలా టైం వేస్ట్ చేసాము, అప్పుడు ఇలా చేస్తుంటే ఎస్. బాగుండు, అలా చేస్తుంటే బాగుండు. అవును. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ బాగా ట్రెండింగ్ దండి ఇది కూడా. ఏంటంటే, అందరూ ఈ మధ్య ఎక్కువ బ్యాక్ డోర్ జాబ్స్ అని దాని వెనక ఫాలో అవుతున్నారు. మరి నిజంగా అది రికమెండెడ్ అని అంటారా? అది అబ్వియస్లీ అందరికి తెలుసు అది రికమెండెడ్ కాదని. మీ యొక్క ఒపీనియన్ ఏంటి దీని మీద? డెఫినెట్లీ ఎవరిని అడిగినా కూడా అది నాట్ రికమెండెడ్. ఒక ఎక్స్పీరియన్స్ రీసెంట్ గా నేను పెట్టిన రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ లోనే ఒక క్యాండిడేట్ ఓకే. లిటరల్ గా 2 years బ్యాక్ సెలెక్ట్ అయ్యాడు ఇన్ఫోసిస్ లో. అతని జాబ్ మ్మ్. ఇప్పుడు పోయింది. ఓ. సో ఎందుకు పోయింది అంటే తెలిసిపోతుంది. సో ఆ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది వాళ్ళు ఒక 1 or 2 years అబ్జర్వ్ చేస్తారు. ఆ ప్రొఫైల్ అనేది నాట్ అప్ టు ది మార్క్ అన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఆబ్వియస్లీ. తెలిసిపోయి మొత్తం డిగ్ చేస్తారు. 2 years కాదు కదా, 20 years బ్యాక్ సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా డిగ్ చేసే అంత డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ పర్సన్ ని ఓకే. ఎవరు ఇంటర్వ్యూ చేశారు, ఆ ఇంటర్వ్యూ రికార్డింగ్ ఓపెన్ చేయండి, ఆ ఇంటర్వ్యూ రికార్డింగ్ ఏదైనా చీట్ చేసినట్లుందా, అండ్ ఈ పర్సన్ ని చేసిన వాళ్ళు, ఈ పర్సన్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేశారు, వాళ్ళ ప్రొఫైల్స్ మొత్తం తీయండి. సో ఇలా మ్మ్. ప్రతి లెవెల్లో స్క్రూటినీ అనేది జరుగుతుంది. రీసెంట్ గా మీరు చూస్తే టీసీఎస్ లో ఒక హెడ్ ఆఫ్ ది హెచ్ఆర్ ని
రిమూవ్ చేశారు. 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు బ్యాక్ డోర్ జాబ్స్ లో. సో బ్యాక్ డోర్ జాబ్ అనేది జాబ్ వచ్చినప్పుడు హ్యాపీ ఉండదు ఎవరికి కూడా. ఒక భయము, ఒక స్ట్రగుల్, థ్యాంక్స్ ఒక బీపీ షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి ఆ క్యాండిడేట్స్ కి. ఎందుకంటే నర్వస్ ఫీలింగ్ వస్తుంది. మనం వెళ్ళిన ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో కనిపెడతారేమో, అంటే రాదు, ఎలా మేనేజ్ చేయాలి, సో ఇలా అంతా ఉంటుంది. ఇంతకు ముందు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఏదో చేసేసేవాళ్ళు. ఇప్పుడు 2 days 3 days ఆఫీస్కి రమ్మంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ వాళ్ళని చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అవును. అంత నెగిటివ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళి మనం జాబ్ పోగొట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి, మనం బయటకు వచ్చినప్పుడు డబ్బులు అనేది పక్కన పెట్టండి, డబ్బులు అనేది ఎప్పుడైనా వస్తాయి, బట్ పోయిన టైము కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి లైఫ్ లో కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయింది అంటే దానిలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకొని మళ్ళీ ట్రై చేసి జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. సో అలాంటి క్యాండిడేట్ అట్లీస్ట్ ఒక 3-4 years డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే. సో డెఫినెట్లీ అది నాట్ రికమెండెడ్. కొంచెం లేట్ అయినా కూడా మీరు టెక్నాలజీ అనేది ప్రాపర్ గా నేర్చుకోండి. సో అందుకే నేను చెప్పే ఫస్ట్ పాయింట్, ఒక 8 hours టైం పెట్టుకోండి. మీరు 1 hour క్లాస్ అటెండ్ అయిపోయి రోజంతా ఎంజాయ్ చేసి సినిమాలు ఇవన్నీ టైం పెట్టుకోకుండా 8 hours 9 hours 10 hours మీరు పెట్టుకోండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు నేర్చుకుంటున్నా కూడా ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ కోర్స్ నేర్చుకుంటున్నా, జావా కోర్స్ నేర్చుకుంటున్నా, ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ జావా డెవలపర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్. అప్పుడు మాత్రమే మీకు ఆ ఇంట్రెస్ట్, ఆ ఫోకస్ అనేది వస్తుంది. క్లాస్ అటెండ్ అయిపోయి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేశారంటే మనం ఎప్పటికీ సెలెక్ట్ అవ్వము. డెఫినెట్లీ ఎవరొకరు మనకు వలేస్తారు, బ్యాక్ డోర్ జాబ్ కోసం అనో ప్రాక్సీ కోసం అనో, మళ్ళీ దాంట్లో ఇరుక్కుంటాం. 3-4 years టైం వేస్ట్ అయిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా చెప్పలేం ఎవరు ఎన్ని కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక 6 months కూర్చొని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఆ నాలెడ్జ్ నేర్చుకొని ఒక 3-4 ఇంటర్వ్యూస్ డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు ఆబ్వియస్లీ. తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ తో ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా కొట్టగలరు ఈజీగా. రైట్. సో దట్ ఈస్ మై రికమెండేషన్. ఓకే శివ గారు, మంచి మంచి విషయాలు అయితే డెవాప్స్ గురించి మంచి మంచి క్వశ్చన్స్ పడ్డాయి అండ్ ఆన్సర్స్ కూడా మంచిగానే చెప్పారు. సో ఎగ్జాక్ట్ గా మన ఐటీ ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ చెప్పారు అండ్ మీ యొక్క కోర్సెస్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాగ టీచ్ చేస్తారు, ఎలాగ ప్రిపేర్ చేపిస్తున్నారు, ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ కూడా జాబ్స్ తెప్పిస్తున్నారు. ఓకే, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు. సో దానికి చాలా గ్రేట్ థింగ్ అయితే, అది మాత్రం గ్రేట్ఫుల్ అనుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా కలుద్దాము. సో ఈ ఓకే, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ని, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఓకే, సో థ్యాంక్ మీరు యూ కూడా వెరీ మచ్ ఏంటంటే అండి. మీ ఛానల్లో కంటిన్యూ చేయండి. బిహేవియర్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అనేది సెకండరీ ఎప్పుడు కూడా. సో ఎలా బిహేవ్ చేయాలి, ఈ సాఫ్ట్వేర్ పైన ఉండే ఈ లైక్ ఈ అజంప్షన్స్ ని మీరు కొంచెం క్లియర్ చేయండి డెఫినెట్లీ. షూర్. సో థ్యాంక్స్ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. బాయ్.